హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మనం ఒక ZEBRONICS ట్రిమ్మర్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. నేను రీసెంట్‌గా అమెజాన్ సేల్‌లో కొన్నా. సో, యాక్చువల్ ప్రైస్ అయితే 1000. సో, మనకి అండ్ ఇది చూసుకుంటే బాక్స్. సో, మనకు బాక్స్ పైన ఇంగ్లీష్‌లో బోర్డ్‌లో రాసి సో, ట్రిమ్మర్ అయితే ఉంది. అండ్ కిందైతే మనకి మోడల్ నేమ్ ఇచ్చారు. ZHT102 అని. రైట్ సైడ్ ZEBRONICS అని ఉంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి ట్రిమ్మర్ లుక్ ఎలా ఉంటుందో పిక్చర్ అయితే ఇచ్చారు. సో, అదర్ స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. స్లీక్ డిజైన్ 120 వాట్స్ 120 మినిట్స్ ఛార్జింగ్ వస్తదనమాట. సో, వాషబుల్ బ్లేడ్ ఉంటది. అండ్ కార్డెడ్ అండ్ కార్డ్‌లెస్ అండ్ కార్డెడ్ యూజ్ కూడా వస్తది. సో, రౌండెడ్ బ్లేడ్ టిప్స్ ఉంటాయి. సో, బిల్ట్ ఇన్ బ్యాటరీ ఉంది. అండ్ సెల్ఫ్ షార్పనింగ్ బ్లేడ్స్ అనమాట ఇవి. సో, 120 మినిట్స్ వరకు మనకి ఛార్జింగ్ అయితే వస్తది. నెక్స్ట్ మనకి స్క్రీన్ ఫ్రెండ్లీ ఉంటదనమాట. సో, ఈజీ టు యూజ్ అని ఉంది. ఇప్పుడు మనం సీల్ అయితే బ్రేక్ చేసి సో, బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇదైతే నాకు 899 పడింది. సో, యాక్చువల్‌గా అయితే 1000 అనమాట. సో, మాన్యువల్ ట్రిమ్మర్స్ అయితే కొంచెం ఈజీగా ఉంటాయి యూజ్ చేయడానికి. బ్లేడ్స్ అవన్నీ మనమే సెట్ చేసుకోవచ్చనమాట. మనకి ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే క్యూఆర్ కోడ్ అయితే ఉందనమాట. సో, ఇది స్కాన్ చేస్తే మనకి యూజర్ మాన్యువల్ అయితే వస్తది. సో, మనం చూసుకోవాలనుకుంటే దాంట్లో చూసుకోవచ్చు యూజర్ మాన్యువల్ నుంచి కూడా. సో, నెక్స్ట్ మనకైతే ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ లిక్విడ్ అయితే ఇచ్చారు క్లీన్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనకి అడ్జస్ట్‌మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇవైతే 4 టైప్స్ ఉన్నాయి. 0.1 నుంచి 6 వరకు ఉంటాయన్నమాట. సో, 4 టైప్స్ అయితే ఇచ్చారు. సో, మనకి నచ్చినట్టు మనం పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ బ్రష్ కూడా ఉందన్నమాట క్లీన్ చేసుకోవడానికి. నెక్స్ట్ ట్రిమ్మర్ అయితే ఉంది. సో, ట్రిమ్మర్ అయితే బయటకి తీద్దాం. బిల్డ్ అయితే బాగుంది. సాలిడ్ గానే ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎల్‌సీడీ అయితే వస్తుంది కదా మీకు. సో, బాక్స్ అయితే మనకి ట్రిమ్మర్, చార్జర్, యూజర్ మాన్యువల్, బ్రష్, లిక్విడ్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు ట్రిమ్మర్ అయితే ఆన్ చేస్తాం. సో, చూడొచ్చు లుక్ అయితే బాగుంది ట్రిమ్మర్‌ది. అండ్ పట్టుకోవడం కూడా గ్రిప్ కూడా బాగుంది. అండ్ కింద అయితే మనకి ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ట్రిమ్మర్ అయితే ఆన్ చేద్దాం. ఆన్ చేయగానే మనకి ఎల్‌సీడీ డిస్ప్లే వచ్చింది. అండ్ మోడ్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. ప్లస్ నొక్కితే హై మోడ్కి వెళ్ళిపోతుంది. అండ్ నార్మల్‌గా ఆన్ చేసినప్పుడు అయితే మిడిల్ మోడ్‌లో ఉంటదన్నమాట. సో, మైనస్ నొక్కితే లో మోడ్‌లోకి వస్తది. సో, దాని స్పీడ్ అయితే అడ్జస్ట్ అవుతదన్నమాట. సో, చూడొచ్చు ఇక్కడ బ్లేడ్స్ అయితే మూవ్ అవుతున్నాయి కదా! సో, ట్రిమ్మర్ అయితే బానే ఉంది. నెక్స్ట్ బ్లేడ్స్ అయితే ఇవన్నమాట. సో, ఇప్పుడు మనం ఒకవేళ క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం ఇవి అడ్జస్ట్‌మెంట్ కూడా పెట్టి చూద్దాం. అడ్జస్ట్‌మెంట్స్ వచ్చాయి కదా! సో, అవి. సో, బానే ఉంది అది. మనకి ఎంత సైజ్ కట్ అవుతదో ముందే తెలుస్తదన్నమాట. సో, దాన్ని బట్టి అయితే మనం కట్ చేసుకోవచ్చు. సో, మాన్యువల్ ట్రిమ్మర్స్‌లో అయితే అదొక బెనిఫిట్. సో, అది ట్రిమ్మర్ చూసుకుంటే సో, నాకైతే బానే అనిపించింది ట్రిమ్మర్. యూజ్ కూడా చేశాను నేను. సో, బానే ఉంది. మీరు కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ నేను ఛార్జింగ్‌లో పెట్టాను చూడొచ్చు. సో, ఛార్జింగ్ కూడా అవుతుంది. ఓన్లీ దీనికొచ్చిన ఛార్జర్ మాత్రమే వాడాలన్నమాట. సో, వేరే ఛార్జర్స్ వాడితే ట్రిమ్మర్ అయితే పాడవచ్చు. చూడొచ్చు ఇప్పుడైతే ఛార్జింగ్ అవుతుంది. మనకు అక్కడ రెడ్ సిగ్నల్ వస్తుంది. సో, అయినా గానీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో, బోత్ కార్డ్ అండ్ కార్డ్‌లెస్ కదా! సో, ఛార్జింగ్‌లో పెట్టి కూడా మనం వాడుకోవచ్చనమాట పవర్ పాయింట్ దగ్గరుంటే. సో, అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో, that's it for the video guys. Hope you like the video. If you like the video, please like, share and subscribe. And thanks for watching. And bye bye.